నమస్కారం, నేను ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఐప్యాడ్ 2018 6th జనరేషన్ మోడల్. అండ్ దీంతో పాటు ఇది యాపిల్ పెన్సిల్. ఇది ఫ్రీగా అయితే రాదు, ఇది సపరేట్గా కొనుక్కోవాలి. సో ఈ ఐప్యాడ్ వచ్చేసరికి నేను 32GB మోడల్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి 28,000 రూపాయలు ఉంది. అండ్ ఇది మనకి డిఫరెంట్ వేరియంట్స్లో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 32GB మోడల్. ఇది ఓన్లీ వైఫై మీద రన్ అవుతుంది. వైఫై ప్లస్ సెల్యులర్ కూడా ఉన్నాయి మనకి. సో అవి మనకి 30,000 పైనే ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద వేసిన, అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఈ రెండింటి లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేసిన. ఫ్లిప్కార్ట్ నుంచి నేను కొన్నా. ఇది 28,000 రూపాయలు పెట్టుకున్నాను. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే సేమ్ ఉంది, 28,000 ఉంది. సో ఎక్కడ మనకి డిస్కౌంట్ అయితే ఏం లభించట్లేదు. అండ్ ఇక్కడ మనకి ఏప్రిల్ 2018 అని చెప్పి రాస్తుంది. సో చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో, ఐప్యాడ్తో పాటు ఏమొస్తున్నాయో మనకి. అండ్ దీంతో పాటు యాపిల్ పెన్సిల్ సపరేట్గా కొన్నాను. యాపిల్ పెన్సిల్ ప్రైస్ వచ్చేసరికి 7,550 రూపాయలు ఉంది. ఇది అమెజాన్ నుంచి కొన్నాను. దీని మీద ప్రైస్ వచ్చేసరికి 7,600 రూపాయలు ఉంది. సో ఇది సపరేట్గా కొనుక్కోవాలి. సో ఈ ఐప్యాడ్లో మనకి ఇది బడ్జెట్లో వచ్చే ఐప్యాడ్, యాపిల్ పెన్సిల్ సపోర్ట్ తోటి. సో మిగతా ఐప్యాడ్స్ అయితే మీకు 30,000 లోపు యాపిల్ పెన్సిల్ సపోర్ట్ అయితే ఉండదు. ఓన్లీ ఈ ఐప్యాడ్లోనే మీకు యాపిల్ పెన్సిల్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఐప్యాడ్ ప్రో ఉంటే ఐప్యాడ్ ప్రో మోడల్స్కి అయితే మీకు యాపిల్ పెన్సిల్ సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఐప్యాడ్ అన్బాక్సింగ్ చేద్దాం, తర్వాత మనం పెన్సిల్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ మనకి బాక్స్ అయితే. బాక్స్లో మనకి ఐప్యాడ్ సైడ్ నుంచి వేస్తుంది పిక్చర్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి యాపిల్ లోగో ఉంది. ఇటు సైడ్ నుంచి కూడా చూస్తే మనకి యాపిల్ లోగో కనపడుతుంది. అండ్ ఇటు సైడ్ మనకి ఐప్యాడ్ అని చెప్పి రాస్తుంది. మొత్తం గోల్డ్ కలర్లో ఉంది. నేను గోల్డ్ కలర్ ఆర్డర్ పెట్టాను. ఇది మనకి డిఫరెంట్ కలర్స్ లభిస్తుంది. స్పేస్ గ్రే ఉంది, రోజ్ గోల్డ్ ఉంది. సో మీ ఇష్టం వచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ చూపించాను. సో 6th జనరేషన్ రాస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది లేటెస్ట్ ఐప్యాడ్. సో ఇది మనం అన్బాక్స్ చేద్దాం. తర్వాత మనం లోపల కంటెంట్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి కవర్ అయితే ఉంది. సీల్స్ అయితే ఏమి ఉండవు. సో ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మనకి బాక్స్ అయితే. బాక్స్ లోపల ఫస్ట్ మనకి ఐప్యాడే ఉంది. సో ఇది ఐప్యాడ్ అయితే. సో కొంచెం వెయిట్ అయితే ఉంది. ఇది పక్కా పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఏం వస్తున్నాయి బాక్స్లో చూద్దాం. అండ్ బాక్స్లో నెక్స్ట్ మనకి ఇది లైట్నింగ్ కేబుల్. అండ్ ఇక్కడ కొంచెం డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనిలో మనకి యాపిల్ స్టిక్కర్స్ ఉండొచ్చు. ఇది మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ 2 యాపిల్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఫైనల్గా మనకి బాక్స్లో ట్రావెల్ అడాప్టర్ ఉంది. అండ్ దీని అవుట్పుట్ చూద్దాం. దీని అవుట్పుట్ చూసుకుంటే ఇక్కడ ఇది 10 వాట్ ఛార్జర్. బ్యాటరీ కెపాసిటీ వస్తారు దీనిలో మనకి 8,827 mAh బ్యాటరీ లభిస్తుంది. సో చూద్దాం ఇది ఎంత ఫాస్ట్గా దీన్ని ఛార్జ్ చేస్తుందో. 10 వాట్ ఛార్జర్ అంటే కొంచెం టైం పడుతుంది. అండ్ దీని అడాప్టర్ ఇచ్చారు, ఇలా కనెక్ట్ చేయాలి. సో ఇవే ఫ్రెండ్స్ మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం, ఐప్యాడ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇవే ఫ్రెండ్స్ మనకి ఐప్యాడ్ అయితే. ఇది 9.7 inch మోడల్. కవర్ తీసేద్దాం. సో ఇది మనకి ఓవరాల్గా లుక్ అయితే. చూడడానికి అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ మొత్తం అల్యూమినియం ఫినిష్ ఉంటుంది. ఇది ఒకసారి మనం దీని ఫిజికల్ ఓవర్ చూస్తే దీనిలో మనకి 9.7 inch డిస్ప్లే లభిస్తుంది. సో ఇది మనకి ఫుల్ హెచ్డీకి క్వాడ్ హెచ్డీ కొంచెం దగ్గర ఉంది. 1536x2048 పిక్సెల్స్ ఉంటాయి దీనిలో. అండ్ దీనిలో పీపీఐ వచ్చేసరికి మనకి 264 పీపీఐ ఉంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 72.80, అంటే మనకి దగ్గర 73% వరకు మీకు స్క్రీన్ టు బాడీ రేషియో వస్తుంది. డిస్ప్లే పైన మనకి 1.2 మెగాపిక్సెల్ హెచ్డీ కెమెరా లభిస్తుంది. అండ్ డిస్ప్లే కింద వచ్చేసరికి టచ్ ఐడి ఉంది. ఇది 2nd జనరేషన్ టచ్ ఐడి. అండ్ సైడ్స్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇటు సైడ్ అయితే ఏమీ లేవు, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. పవర్ బటన్ కూడా మనకి ఎక్కడ కనపడట్లేదు. పవర్ బటన్ మేబీ టాప్లో ఉండొచ్చు. ఇక్కడ మనకి టాప్లో చూసుకుంటే పవర్ బటన్ ఉంది అంతే. అండ్ ఇక్కడ 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా లభిస్తుంది టాప్లో మీకు. బాటంలో చూసుకుంటే మనకి 2 గ్రిల్స్ ఉన్నాయి. చూడాలి మనకి ఇది డ్యూయల్ స్పీకర్స్ లేకపోతే ఒకటే స్పీకరు, మనం స్విచ్ ఆన్ చేస్తే తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనకి లైట్నింగ్ పోర్ట్ అయితే ఉంది, ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. ఇన్యూషస్ మీరు 1080p వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లాగా ఉంది. అండ్ బాటమ్కి వస్తే మనకి యాపిల్ లోగో కనపడుతుంది. ఇంకా బాటమ్కి వస్తే ఐప్యాడ్ అని రాస్తుంది. ఇది మనకి ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. దీనిలో మనం సిమ్ కార్డ్ ఇట్లాంటివి అయితే ఏం పెట్టడానికి అయితే లేదు. ఒకసారి మనం దీన్ని స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం మనకి లోపల ఏమైనా బ్యాటరీ ఉందేమో. సో ఫస్ట్ మనకి యాపిల్ లోగో వస్తుంది.
క్విక్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో చూపిస్తాను మనకి ఎంత మెమరీ ఫ్రీ వస్తుంది 32 జీబీలో చూద్దాం. అండ్ ఏ iOS వర్షన్ మీద రన్ అవుతుందో కూడా చూద్దాం. ఇది iOS 11.3 మీద రన్ అవుతుండాలి, లేటెస్ట్ వర్షన్ మీద చూద్దాం మనకి. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి A10 ఫ్యూజన్ చిప్ సెట్ వస్తుంది. అంటే మనకి సేమ్ iPhone 7 ఏదైతే ప్రాసెసర్ ఉందో అదే ప్రాసెసర్ దీనిలో మీకు లభిస్తుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ చూపిస్తుంది. ఇక్కడ మనకి తెలుగు అయితే ఎక్కడ కనపడట్లేదు, హిందీ ఉంది. సో మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేద్దాం. అండ్ రీజన్ వచ్చేసరికి ఇండియా. సో సెటప్ మాన్యువల్లీ అని ఉంది, చూద్దాం. అండ్ ఇక్కడ మనకి లాంగ్వేజెస్ అయితే తెలుగు ఉంది. కీబోర్డ్ ఇక్కడ మనం చూస్తే తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అన్ని లాంగ్వేజెస్ అయితే ఇక్కడ మీకు కనపడుతున్నాయి. అండ్ వైఫై నెట్వర్క్ చూసుకుంటే మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. నేను 5 GHz బ్యాండ్ కనెక్ట్ చేస్తాను. సో టచ్ ఐడి మనకి సెట్ చేసుకోమంటుంది, సెట్ చేద్దాం. కంటిన్యూ. టచ్ ఐడి సెటప్ చేస్తా ఫ్రెండ్స్, కంటిన్యూ. అండ్ పాస్కోడ్ క్రియేట్ చేసుకోమంటుంది. మీ దగ్గర ఆల్రెడీ iCloud డేటా ఉంటే మీరు ఇక్కడ రీస్టోర్ చేసుకోవచ్చు. నేను సెటప్ న్యూ చేస్తున్నా, న్యూ iPad లాగా సెటప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ యాపిల్ ఐడి ఇవ్వాలి. దీనిలో మనకి సిరి కోడ్ ఉంది. సో కంటిన్యూ కొడదాం. షేర్ విత్ యాప్ డెవలపర్స్, కంటిన్యూ. సో చాలా టైం పడుతుంది మనకి సెటప్ చేయడానికి. ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes అయితే మీకు టైం తీసుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ హోమ్ స్క్రీన్ మనకి iPad 2018 చూడడానికి చాలా బాగుంది. ఇది మనకి రెటీనా డిస్ప్లే. సెట్టింగ్స్లోకి వెళ్దాం ఒకసారి, చూద్దాం ఇది ఏ వర్షన్ మీద రన్ అవుతుందో. సో అబౌట్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి కెపాసిటీ 32 జీబీలో 22.93 GB మనకి ఫ్రీ మెమొరీ అయితే లభిస్తుంది. అండ్ iOS వర్షన్ వచ్చేసరికి 11.3 మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో మనకి 2 GB ర్యామ్ వస్తుంది. ఒకసారి మనం కెమెరా చూద్దాం. కెమెరా మనం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు ఇక్కడ మనకు తెలుస్తుంది. సో రికార్డ్ వీడియో మనకి 1080p వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కొంచెం వెయిట్ అనిపిస్తుంది iPad అయితే. అండ్ డిస్ప్లే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కొంచెం దగ్గరికి తీసుకొని చూపిస్తాను. సో డిస్ప్లే అయితే మనకి చాలా బాగుంది. అండ్ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొంచెం వెయిట్ అయితే ఉంది. దీనిలో మనకి దగ్గర 9000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం వెయిట్ అనిపిస్తుంది. 9 to 10 hours వరకు మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి యాపిల్ చెప్తుంది. చూద్దాం మనకి బ్యాటరీ లైఫ్ కూడా మనం యూజ్ చేసిన తర్వాత చెప్తాను. సో మనం కెమెరా యాప్ ఓపెన్ చేసి చూద్దాం. సో కెమెరా అయితే మనకి బ్యాక్ సైడ్ 8 MP కెమెరా ఉంది. చూద్దాం, ఫోటో తీస్తాను. ఇక్కడ మనం చూస్తే HDR ఆప్షన్ కూడా ఇక్కడ మీకు కనపడుతుంది. ఇక్కడ మనం ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి మధ్య టాగుల్ అవ్వచ్చు, వీడియో ఇక్కడ రికార్డ్ చేయొచ్చు. అండ్ స్లో మోషన్ వీడియో కూడా ఉంది మనకి. స్లో మోషన్ వీడియో మీరు 120 FPS రికార్డ్ చేయొచ్చు. నేను మొత్తం చెక్ చేస్తాను, చెక్ చేసి నేను ఫుల్ రివ్యూలో చెప్తాను ఇవన్నీ. అండ్ ఒకసారి మనం ఫోటోలోకి వెళ్దాం. అండ్ ఇక్కడ మనం టాగుల్ అవ్వచ్చు ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి. సో ఫ్రంట్ మనకి 1.2 MP కెమెరా లభిస్తుంది. ఇది కూడా చూద్దాం. నేను ఇప్పుడు కొన్ని ఫొటోస్ తీపిస్తాను, ఫొటోస్ తీసి చూపిస్తాను మీకు బయట. ఇక్కడ మీరు కెమెరా క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. నిజమైన డేలైట్లో తీసిన ఫొటోస్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ వీడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయండి. వీడియో మనకి 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇలా ఉంది వీడియో క్వాలిటీ అయితే. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఫ్రెండ్స్ ఇవరే నేను iPad 2018 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 1.2 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. HD క్వాలిటీలో మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇది డేలైట్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు iPad 2018ది ఎలా ఉందో. నేను కంప్లీట్ రివ్యూ చేస్తాను. కంప్లీట్ రివ్యూలో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను iPad గురించి. సో ప్రజెంట్ అయితే కొన్ని శాంపిల్స్ అయితే చూపించాను, ఫ్రంట్ ఫేసింగ్ అండ్ బ్యాక్ ఫేసింగ్ కెమెరావి. అండ్ ఫైనల్గా నేను ఫుల్ రివ్యూలో మాట్లాడతాను కెమెరా గురించి అండ్ iPad పర్ఫార్మెన్స్ గురించి. ఒకసారి మనం 3D టచ్ ఉందేమో చూద్దాం దీనిలో. సో 3D టచ్ అయితే మనకి లేనట్టుంది. సో లాంగ్ ప్రెస్ చేసినా కానీ మనకి ఏమీ రెస్పాన్స్ అయితే లేదు. సో 3D టచ్ ఆప్షన్ అయితే దీనిలో మనకి లేనట్లుంది. ఫ్రెండ్స్ ఒక వీడియో ప్లే చేసి చూద్దాం స్పీకర్స్ ఎలా వర్క్ అవుతున్నాయో. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది. సో ఒక 7 days అయితే టైం ఇచ్చారు. 7 to 10 days లోపు రివ్యూ కంప్లీట్ చేయాలి. అప్పుడు మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఈ ఫోన్ని. చాలు మనకి 7 to 10 days కంప్లీట్ చేసేయచ్చు. ఫ్రెండ్స్ డిస్ప్లే క్వాలిటీ అయితే మనకు బాగుంది. ఒకసారి మనం సాంగ్ ప్లే చేసి చూద్దాం. ఆడియో క్వాలిటీ మీరు చేయొచ్చు, ఆడియో ఎలా వస్తుందో. మనకి 2 వాటి స్పీకర్స్తో వర్క్ అవుతున్నాయి. ఇక మనకి డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. సో ఆడియో క్వాలిటీ కూడా మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది. ఒకసారి మనం యాపిల్ పెన్సిల్ చూద్దాం, యాపిల్ పెన్సిల్ ఎలా వర్క్ అవుతుందో. ఇది కూడా
₹7,500 ఉంది ఇది. చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ మనకి డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంది. అండ్ ఇక్కడ మనకి పెన్సిల్ ఉంది. ఇదే మనకి పెన్సిల్ అయితే. పెన్సిల్ చూద్దాం ఫస్ట్. సో ఇది కూడా మనకి కొంచెం వెయిట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం ఛార్జింగ్ అయితే పెట్టాలి. ఇది కూడా మనకి లైట్నింగ్ పిన్నే. సో ఇక్కడ నుంచి మనం ఐప్యాడ్తోనే ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు దీనికి. అండ్ దీని మీద కూడా మనకి యాపిల్ లోగో పెన్సిల్ కనపడుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది కూడా మనకి కొంచెం బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, కాకపోతే రౌండ్ ఉంది. సో మీరు ఏమైనా టేబుల్ మీద పెట్టినప్పుడు ఇలా దొల్లుకొట్టి వెళ్ళిపోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ దీని లోపల ఏమన్నాయో చూద్దాం. ఒక అడాప్టర్ ఇస్తున్నారు. ఇది యూజ్ చేసి మనం యాపిల్ పెన్సిల్ని చార్జర్తో కూడా, మనం మీ దగ్గర చార్జర్ ఉంటే ఐఫోన్ చార్జర్తో చార్జ్ పెట్టవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా పిన్ కూడా ఇస్తున్నారు. సో ఇది పోతే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ మనకి ఇక్కడ. సో ఇవన్నీ పక్క పెడదాం. యాపిల్ పెన్సిల్ని దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. ఇది ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా యాపిల్ పెన్సిల్ అయితే. సో వైట్ అండ్ వైట్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి రెండు. సో ఒకసారి మనం దీన్ని కనెక్ట్ చేద్దాం, ఎలా పేర్ చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి దీన్ని కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనకి పిన్ ఉంది కదా, పోర్ట్లో పెట్టేయాలి. మనకేమి ఇక్కడ చూడొచ్చు, మనకి పెయిర్ అని వస్తుంది, బ్లూటూత్ పెయిరింగ్ రిక్వెస్ట్ అని చెప్పేసి. ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది జస్ట్ మీరు కనెక్ట్ చేయగానే. సో పెయిర్ మీద క్లిక్ చేద్దాం, చూద్దాం కనెక్ట్ అయిందేమో. సో మనకు వర్క్ అవుతుంది. సో వన్స్ మనకు పేర్ అయిపోయిన తర్వాత యాపిల్ పెన్సిల్ మీరు యూజ్ చేయొచ్చు, మీరు నోట్స్ తీసుకోవచ్చు. ఒక నోట్ అయితే తీసుకుందాం. ఇక మనకి నోట్స్ యాప్ ఉంది, ఒక నోట్ అయితే తీసుకుందాం. ఫ్రెండ్స్ రైటింగ్ అయితే బాగుంది, మనకి లేటెన్సీ అయితే ఏం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, పెన్ నేను మూవ్ చేస్తున్నాను. సో ఎక్కడ మనకి లేటెన్సీ అయితే లేదు. సో రైటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో ఇది కూడా మనం చూద్దాం. ఒక డిఫరెంట్ యాప్స్ కూడా ఉన్నాయి దీనిలో మనకి. సో యాప్స్ అని నేను ట్రై చేసిన తర్వాత చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇది కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. నోట్స్ తీసుకోవడానికి, మీరు క్లాస్ రూమ్లో నోట్స్ ఏమైనా రాసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ మనకి పామ్ రిజెక్షన్ కూడా ఉంటుంది. మనం పెన్ను పెడితే, చేయి పెడితే చేయిని డిటెక్ట్ చేయదు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఓన్లీ ఏదైతే నేను రాస్తున్నానో పెన్సిల్ మాత్రం డిటెక్ట్ అవుతుంది, పెన్ అయితే డిటెక్ట్ అవ్వదు. సో ఇక్కడ మనం చూడొచ్చు, లేటెన్సీ కూడా మనకి ఏం లేదు, చాలా చక్కగా ఉంది. సో మీరు డ్రాయింగ్ వేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నోటబిలిటీ యాప్ ఒకటి ఉంటుంది, అండ్ గుడ్ నోట్స్ అనే యాప్ ఉంటుంది. సో ఈ యాప్స్ అయితే మీకు ఇంకా బాగుంటాయి నోట్స్ తీసుకోవడానికి మీరు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. యాపిల్ పెన్సిల్ కాంబో బాగా యూజ్ అవుతుంది. సో మీకు మొత్తం కలిపి ఒక 35,000 వరకు కాస్ట్ అయితే పడుతుంది. సో 35,000లో మీకు ఒకవేళ ఐప్యాడ్ కావాలి, అండ్ ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి, అండ్ పెన్సిల్ సపోర్ట్ కావాలనుకుంటే మాత్రం ఇది తీసుకోవచ్చు. అండ్ 32GB మోడల్ కంటే మీరు 128GB మోడల్ తీసుకుంటే బెటర్. కాకపోతే 32GB మీకు 28,000కి వస్తుంది. 128GB మీరు ఇంకా ₹10,000 ఎక్స్ట్రా పెట్టాలి. ఎక్కువ మీరు సినిమాలు కానీ వీడియోస్ కానీ చూడకపోతే, అండ్ ఎక్కువ మీడియా మీరు యూజ్ చేయకపోతే మాత్రం 32GB మీకు సరిపోతుంది. అండ్ ఎక్స్ట్రాగా మీరు ఇది కూడా కొనుక్కోవచ్చు, ఎక్స్ట్రా 10,000 దానికి పెట్టే బదులు ఇది కొనుక్కోవచ్చు. అండ్ మీకు 2-3 వేలలో పెన్ డ్రైవ్స్ కూడా దొరుకుతాయి. మీకు పెన్ డ్రైవ్ కొనుక్కొని మీరు యూజ్ చేసుకోవచ్చు, ఈ ₹10,000 పెట్టి 128GB మోడల్ తీసుకునే బదులు. సో చాయిస్ మీది. నేనైతే యూజ్ చేస్తాను దీన్ని, నోట్స్ కూడా తీసుకుంటాను, ఎక్కువ నోట్స్ రాస్తుంటాను కదా. సో మొత్తం చూస్తాను ఎలా వర్క్ అవుతుంది, దాని ప్రకారం నేను కంప్లీట్గా ఫుల్ రివ్యూ కూడా చేస్తాను, ఎంత బ్యాటరీ లైఫ్ వస్తుంది, ఎవ్రీథింగ్ నేను నా ఫుల్ రివ్యూలో చూపిస్తాను. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. వెల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.